అనంతపురం నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును తమ గ్రామాల వద్దకు మార్చితే ఊరుకునేది లేదని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల ప్రజలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతపురం గుత్తి రోడ్లోని నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు కాలనీ మధ్య ఉండటంతో గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనిపై అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి డంపింగ్ యార్డు మార్చుతానని హామీ ఇచ్చి విఫలమయ్యారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తాను న్యాయం చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలోని నరసనాయనకుంట, నారాయణపురం, నాగిరెడ్డిపల్లి, తాటిచెర్ల గ్రామాల సమీపంలోకి మార్చాలని అధికారులు స్థల సేకరణ చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అనంతపురంలో ఆయా గ్రామాల ప్రజలు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని చెత్తనంతా తమ గ్రామాలు, పంట పొలాలపై వేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. గ్రామము, నాగిరెడ్డిపల్లి గ్రామము, నారాయణపురం గ్రామము, కొడిమి గ్రామ ప్రజలు దాదాపుగా 1000 మంది పైనగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఈ మా అనంతపురం ఎమ్మెల్యే గారు ఇటువంటి మా గ్రామాలకు డంపింగ్ యార్డ్ తరలించాలని చూస్తున్నారు. అదేమంటే అది గవర్నమెంట్ భూమి అంటాడు. ఆ డంపింగ్ యార్డ్ ని మా ఊరు గ్రామానికి ఎట్టి బస్సులో తరలించడానికి మేము ప్రాణ త్యాగాలనే చేసేగలని కూడా మేముగా డంపింగ్ యార్డ్ ఎట్టి బస్సులో రానియము. 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఆ డంపింగ్ యార్డ్ వచ్చిందంటే ఇంకా రోగాలు పాలొచ్చి చాలా మంది అధోగతి పాలవుతారు. కనుక ఎమ్మెల్యే గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, అధికారులందరికీ చేతులెత్తి మేము ముక్కుతున్నాము. దయచేసి మా గ్రామం చూడదండి. పచ్చని పైర్లు రైతన్న 10 మందికి అన్నం పెడతాడు. ఆ అన్నం పెట్టే వాళ్ళని నడుము వించి మీరు నోటికి మంటు కొట్టొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ వేస్తున్నారు నర్సంగుంట పొలంలో. అది వేయకోకుండా రైతన్నలు పంట పొలాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న పెద్ద ముసలోళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కలెక్టర్ సార్ గారికి చెప్తున్నాము. రైతుకి మైన్ రైతన్నని కాపాడడం చూడండి సార్. కలెక్టర్ సార్ గారు సమస్యకి పరిష్కారం చేయండి. అడ్చర్ల కోటంక అక్కడికి డంపింగ్ యార్డ్ వేసినారు అంటే మినిమం ఒక 5-6 ఊర్లు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. గవర్నమెంట్ లో వచ్చింటే మాకు అడ్డుకున్నాం. అప్పుడు కూడా 20 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పేసి మేము అక్కడ వేస్తాము అంటున్నారు వాళ్ళు. ఇది పరిశీలనలో ఉందంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారు ఒకసారి, మున్సిపల్ ఆఫీసర్ గారు ఒకసారి, కలెక్టర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చి చెక్ చేయడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫస్ట్ డంపింగ్ యార్డ్ సమస్య మాకు ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ వద్దు. ఇది పైన ఉన్నటువంటి నాయకులు, మన సీఎం గారికి అయితేనేమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే దీన్ని దయచేసి కొంచెం శ్రద్ధ చూపించి రైతులను ఆదుకోండి. ఇప్పటి పంటలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా లేకుండా పోతే మేము ఊర్లు ఖాళీ చేయాల్సిందే.